ఇంత స్టార్డమ్ వచ్చాక కూడా ఓకే మీకంటూ ఒక స్టార్డమ్ వచ్చింది, ఏ రేంజ్ వచ్చి ఒక స్టార్డమ్ వచ్చింది కదా, ఇంత వచ్చాక కూడా మీరు స్టిల్ ఇంకా సిద్దిపేటలోనే ఉంటున్నారు. ఉండడం వరకు ఓకే, బట్ ఇప్పటికీ కూడా మీరు హైదరాబాద్ రావాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కొస్తారు, అది కూడా ఖర్చీఫ్ కట్టుకొని ఆ ప్యాసింజర్స్ మధ్యలో కూర్చొని వస్తారు. ఎందుకు ఇంకా అలా? అంటే దానికి రకరకాల కారణాలు. ఒకటి నాకు అనుకూలంగా డ్రైవర్ లేకపోవడం అవ్వచ్చు, డబ్బులు లేకపోవడం కూడా కావచ్చు ఇప్పుడున్న పొజిషన్లో. కొంచెం బస్ జర్నీ ఇష్టం నాకు. అంటే నేను వెళ్ళాలనుకున్న టైంకు ఎలాగోలా వెళ్ళాలనేదే నా తపన. డ్రైవర్ లేడని, కార్ లేదని, టైంకు రాలేదనేది కాదు. నేను చేరాల్సిన గమ్యం చేరాలనేది. దానికి ఎలాగైనా వచ్చేస్తాను నేను. అంటే మీకు మరి అంటే ప్యాసింజర్ అంటే గుర్తుపడదని ప్రాబ్లం అన్నా, ఖర్చు కట్టుకోవడం అన్నా, అంతేనా? అంటే జస్ట్ కొంచెం ఎక్కేంత వరకు ఇంత మట్టుకు పట్టుకుంటా, ఇంకా దాని తర్వాత తీసేస్తా. ఇంకా వాళ్ళతో పాటు జర్నీ చేస్తుంటే వాళ్ళ షాక్, ఒక హ్యాపీనెస్. ఒక 2-3 టైమ్స్ అయితే మధ్యలో బస్సు ఆపేశారు. ఎందుకు? సంపూర్ణ బాబు బస్సులో ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఎక్కడ సీట్ ఉంటే అక్కడ వెనకాల ఎక్కడో ఓసారి మనం అనుకూలంగా ఉండేది అంతా. వెళ్ళి కూర్చున్న తర్వాత బస్సు రన్ అవుతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఆ ఖర్చు అలా జారే కిందికి వచ్చేసింది. అందులో ఒకరు గుర్తుపెట్టారు, సార్ మీరు సంపూర్ణ బాబు. అవునండి అన్న. సార్ మీరేంటి సార్ బస్సులో అన్నాడు. నేనేమో నేరస్తున్నా అంత అలా అడిగేవేంటే అన్న. కాదు సార్ మీరు ఇలా బస్సులో రావడం అన్నారు. బట్ నాకు బస్ జర్నీ ఇష్టం ఒకటి. అంటే కొంచెం ఆ డ్రైవర్ అందుబాటులో లేడు అని చెప్పేసిన తర్వాత మధ్యలో అది అలా 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 డ్రైవర్ వరకు తెలిసింది. డ్రైవర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప మాకు ఫ్యాన్ అంట. సార్ మీరు మా బస్సులో ఎక్కారు సార్ అంటాడు అతను. అయ్యా అసలు అది ఫస్ట్ చాలా ఎగ్జైట్మెంట్. బస్సు మధ్యలో ఆపేసి ఫోటోలు దిగి చేసి, ఆ బస్సు ఆగితే వెనకొచ్చే బండ్లు ఏమనుకుంటుంది, బస్సుకి అది ప్రాబ్లం అయింది అనుకుంటుంది. ఏమీ లేదు, జస్ట్ ఊరికేనే ఆపేమని అక్కడి నుంచి వెనక సీట్ నుంచి ముందు సీట్లో కూర్చోబెట్టి చాలా హ్యాపీగా జరుగుతుంటుంది. అదో అంటే ఒక నరసింహాచారిగా ఎలాగైనా తిరిగిన వాడిని టాప్ మనకు బస్సులో కనపడితే ఆ ఎగ్జైట్మెంటు, ఆ ఆనందం అనేది మళ్ళీ నేను ఎప్పుడో కావాలనుకున్నప్పుడు అది దొరకదు, అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుద్ది. అటువంటిప్పుడు ఇంకా నాకు బస్సులో జర్నీ చేయడం అనేది చాలా ఇష్టం. ఓకే. అండ్ అంటే మీరు నాకు తెలిసి సపోజ్ ఒక షూటింగ్ అవుతున్నప్పుడు అప్పటి వరకు ఆ సాంగ్లో అసిస్టెంట్ పొంటాడు, అసిస్టెంట్ మళ్ళీ గొడుగు పట్టుకుంటాడు. ఎప్పుడైతే ప్యాకప్ అని చెప్పారో షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేసి బైక్ కొన్ని ఎవరిని పడతాలని లిఫ్ట్ అడిగేసి, అన్న నన్ను కొంచెం జూబ్లీ బస్ స్టేషన్లో డ్రాప్ చేస్తారా అని చెప్పేసి బస్సు ఎక్కి మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళడం అన్నది అంటే అలా ఏముండదు. షూటింగ్లో అదంతా ఉంటుంది, అదంతా ఒక ప్రక్రియ. అవును, దానికి ఎవరము అక్కడ ఉన్నాయి, అవి అనుభవించాలి. అసిస్టెంట్ ఉంటాడు, ఎందుకంటే అక్కడ నా 2 కళ్ళు అయితే నన్ను చూసేటి అక్కడ 100 కళ్ళు. నేను థియేటర్ నుంచి వస్తే 1000 కళ్ళు. ఇక్కడ 100 చూసినవి నెక్స్ట్ లెవెల్ చూడవు. ఇక్కడ 100 కళ్ళల్లో పడ్డ కష్టం 1000 కళ్ళు చూడవు. అదే అంటే ఒకదానికి చాలా వ్యత్యాసం ఉందని. ఇదొక వర్క్, కాస్ట్లీ పనోడు అనేది నా ఉద్దేశం. ఒకసారి మోహన్ బాబు గారు చెప్పారు, ఏమైనా టైంకి వెళ్తావా అంటే గురుగారు వెళ్తాను గురుగారు. టైంకి వెళ్ళు, ఒక కూలోడివి, అతి కాస్ట్లీ కూలోడివి. టైం సెన్స్ అనేది ఉండాలి. 6 గంటలకు వస్తా 6 గంటలకు వెళ్ళు, 8 గంటలకు వస్తా 8 గంటలకు వెళ్ళు, 6 గంటలకు ప్యాకప్ వెళ్ళిపో. నువ్వు వెళ్ళి మేకప్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి, వాళ్ళు షూటింగ్ చేయకపోయి నీ ధర్మం అది. 1 గంటకు చేయని, నీకేం లాస్ లేదుగా. ఇలా ఒకరోజు గురుగారితో డిస్కస్ చేసినప్పుడు ఇదంతా చెప్పాడు. అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఎవరన్నా సరే ఎన్ని గంటలకు వస్తారు మీరు అంటే, ఎన్ని గంటలకు రావాలండి అంటే 7 అన్నారు అనుకోండి, నేను ఒక ½ అవర్ అటు ఇటు చెప్తా. ఇంకా నేను ఎక్కడ ఉంటానో క్లారిటీ ఉండదు కాబట్టి, సార్ 7:30 వరకు వస్తాను సార్ అని 7కే ఉంటా. సేఫ్ సైడ్ ఒక ½ అవర్ అలా పెడతా. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. మీకు ఉంది ఓన్ కార్ ఉంది కదా? ఉంది కారు. మీకు డ్రైవింగ్ వచ్చు రాదా? డ్రైవింగ్ వచ్చు మరి ఎందుకు? కానీ అంటే ఎక్కడన్నా చిన్న నాకెవరన్నా వచ్చి తగిలినా, నేను ఎవరికైనా తగిలినా నేనే అయిపోద్దిని. ఎక్కువ డ్రైవ్ చేయడానికి డ్రైవ్ చేస్తా కానీ చాలా స్లోగా వెళ్తా.
నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళాలనుకున్నప్పుడు డ్రైవర్ లేక నేను డ్రైవ్ చేసినప్పుడు 3.5 hours పట్టుద్ది. ఓకే. డ్రైవర్ ఉంటే 2 గంటల్లో తీసుకెళ్తాడు. ఇంకా నేను హాయిగా గ్లాస్ దింపుకొని బయట అలా చేయబెడుతూ ఓ పక్క నుంచి వెళ్ళిపోతుంటా. అదో సరదా. ఓకే. నేను రావాలనుకున్న మధ్యాహ్నం వరకు రావాలనుకున్నా అనుకోండి, 8-9 గంటలకు బయలుదేరుతా. అంటే 3.5 గంటలు వస్తా ఒక్కనే అయితే. ఇక మామూలుగా డ్రైవర్ ఉంటే వచ్చేస్తాడు.